ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 9వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, మీరు కోరుకున్న స్త్రీ మీ కాళ్ల దగ్గరికి వస్తుంది, ఇలా చేయండి చాలు. అయితే మీరు ఏం చేయటం ద్వారా మీరు కోరుకున్న స్త్రీ మీ కాళ్ల దగ్గరికి వస్తుంది, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512 మీకు కనిపిస్తున్నాయి. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా వారికి అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. ఈ మార్చి 9వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో మీరు ఎక్కువగా సరదాగా సమయాన్నైతే గడపబోతున్నారు. కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారికి ఈ విధమైనటువంటి పరిస్థితి అనేది కనిపిస్తుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం కూడా ఉంటుంది. ఆ వ్యక్తితో పరిచయం మీ యొక్క జీవితంలో కొన్ని కీలకమైన మలుపులను కూడా భవిష్యత్తులో తీసుకుని వస్తుంది. దీర్ఘకాలం పాటు వారితో మీకు ఒక బంధం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ఉన్నారో, కొన్ని అపార్థాల కారణంగా మీ యొక్క ప్రేమ భాగస్వామి, ముఖ్యంగా పురుషులకు సంబంధించిన విషయంలో మీ యొక్క ప్రేమ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోలేక కొన్ని అపార్థాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే కనుక, తన గురించి మీరొక చిన్న పరిహారం చేసుకోవచ్చండి. ఈ రోజు ఈ పరిహారం చేసుకోవటం ద్వారా తను మిమ్మల్ని అర్థం చేసుకుని మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక తెలుపు రంగు కాగితాన్ని తీసుకుని మీ యొక్క ప్రేమ భాగస్వామి యొక్క పేరును ఆ యొక్క కాగితంలో ఎరుపు రంగు పెన్నుతో రాయండి. రాసిన తర్వాత దాన్ని మీరు మడత పెట్టేసి ఒకసారి కళ్ళు మూసుకొని భగవంతుణ్ణి ధ్యానించండి. అంటే తను మిమ్మల్ని అర్థం చేసుకుని మీ దగ్గరికి రావాలని మీ యొక్క మనసులో చెప్పుకొని మీ యొక్క పూజా మందిరంలో ఈ యొక్క కాగితాన్ని పెట్టండి. ఆ తర్వాత పూజా మందిరంలో దీపం వెలిగించండి. ఆ పరమశివుణ్ణి ఆరాధించండి. ఈ విధంగా చేసి మరుసటి రోజు ఉదయాన్నే లేచిన తర్వాత ఆ యొక్క పేపర్ను మీ ఇంట్లో ఏదైనా చెట్టు ఉన్నట్లయితే ఆ చెట్టు మొదట్లో పాతి పెట్టేసేయండి. ఈ విధంగా కనుక చిన్న పరిహారం చేసినట్లయితే మిమ్మల్ని అపార్థం చేసుకుని వెళ్లిపోయినటువంటి మీ యొక్క ప్రేమ భాగస్వామి మీ దగ్గరికి వస్తుంది, మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. మీరు చేసినటువంటి పరిహారానికి ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క బంధువుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరు ఇచ్చినటువంటి సలహా మీ యొక్క జీవితంలో కొన్ని కీలకమైన మలుపులను కూడా తీసుకుని వస్తుంది. ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా కుంభరాశి వారికి మార్చి 9వ తేదీ ఆదివారం అనేది గడవబోతుంది. అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, అలాగే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే పూజా మందిరంలో పూజ చేసే సమయంలో మీకున్నటువంటి కోరికలు అన్ని కూడా భగవంతుడితో చెప్పుకోండి. ఆ పరమశివుడు మిమ్మల్ని అనుగ్రహించి మీకు వరాలను అందిస్తాడు. వీలైతే శివుడికి అభిషేకం చేయించండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.